ఎవ్రీవన్, ఈ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బోండా చేస్తున్నాను. బోండా తడుకోవాలి పిండి అనేది. ఇందులో నేను సాల్ట్ అండ్ వంట సోడా వేసి పెట్టేశాను. ఇప్పుడు ఇంకా ఏమేమి వేస్తానో చూపించిస్తాను. ఇందులోకి నేను 3 పచ్చిమిర్చి అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ని కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. మనకి అంటే మామూలుగా ఓన్లీ మైదా పిండితో కాకుండా ఇడ్లీ పిండిలో ఈ విధంగా మైదా వేసుకొని చేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. వేడి నూనె వేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే బోండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా బోండాస్ని మనము కొంచెము డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇక్కడ అంటే మొత్తం కూడా మంచిగా చక్కగా డీప్ ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా టేస్ట్ ఎలా ఉన్నాయి రామ్జీ? బాగుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి నిజంగా. మా హస్బెండ్ అయితే తినేస్తున్నారు. బాయ్ బాయ్.